హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఇంకొన్ని రోజుల్లో రిలీజ్ కు సిద్ధమైన నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా బిజినెస్ సంబంధించి అందరి కళ్ళు ఉన్నాయి. ఇక్కడ తెలుగు రాష్ట్రాలతో పాటు యుఎస్ అంటే ఓవర్సీస్ లో కూడా భారీ బిజినెస్ జరుపుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ ఎలా ఉందనేది ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే బిజినెస్ రేంజ్ లో జరుగుతుంది. మరి ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి ఎలాంటి బిజినెస్ ఈ సినిమా జరుపుకుంటుంది? తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ కావచ్చు మేడం, ఎలా ఉంది బిజినెస్? యాక్చువల్ గా ఉస్తాద్ భగత్ సింగ్ మొదలై 3 ఏళ్ళు అయిందా, అంటే సినిమా షూటింగ్ మొదలయ్యి మధ్యలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడం, ఆయన మళ్ళా మంత్రి కావడం, తర్వాత ఉప ముఖ్యమంత్రి కావడం, దాంతో డేట్స్ ఇవ్వలేకపోయారు. అవును. అయితే ఈ మధ్యలో ఓజీ సినిమాకి ఎక్కువ రోజులు కేటాయించక్కర్లేదనేసరికి ఓజీకి డేట్స్ ఇచ్చారు. ఓజీ రిలీజ్ అయింది, బాగానే హిట్ అయింది. అయితే ఇది వీళ్ళు ఫస్ట్ ఒక టీజర్ ఏదో రిలీజ్ చేస్తున్నారు ఎలక్షన్స్ కంటే ముందు. తర్వాత వాళ్ళు కామ్ అయిపోయారు, ఎందుకంటే ఆయన రాజకీయాల్లో బిజీ అవడంతో. సో హరీష్ శంకర్ ఇప్పుడు మళ్ళా డేట్ అనౌన్స్ చేశారు. యాక్చువల్ గా మార్చి 26 అనుకున్నారు, కానీ పరాభవనం సంవత్సరం ఉగాది ఉంది కాబట్టి ఉగాది రోజు రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఈలోగా ఆంధ్రాకి సంబంధించి వాళ్ళు 70 కోట్లు ఎక్స్పెక్ట్ చేశారు. 60 కోట్లకి బిజినెస్ అయ్యేలాగా కనిపిస్తుంది. తర్వాత ఓవరాల్ గా 155 కోట్ల వరకు బిజినెస్ అవుతుందని అంటున్నారు. నార్త్ కరోలినాలో మాత్రమే, అప్పుడే ఇవాళ ఎంత 11వ తారీఖు కదండి, 8 రోజుల్లోనండి 9వ రోజు రిలీజ్ అవుతుంది. కాబట్టి 9 రోజుల లోపే 1 కోటి కి అక్కడ బుక్ అయిపోయాయి టికెట్స్. అంటే క్రేజ్ అట్లా ఉంది. సో ఈ సినిమా మరి ఎంత బిజినెస్ చేస్తుంది? ఈవెన్ డిజిటల్ రైట్స్ 80 కోట్లకి వెళ్ళింది. మీకు ఓజీనా 92 కోట్లకి వెళ్ళింది, బాగా వెళ్ళింది అది. ఇది మరి 80 కోట్లే అంటున్నారు డిజిటల్ రైట్స్ కి. సో ఏది ఏమైనా సినిమా మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయండి. పవన్ కళ్యాణ్ ఒక మంత్రిగా, ఒక ఉప ముఖ్యమంత్రిగా అయ్యాక వస్తున్న 2వ సినిమా ఇది. యాక్చువల్ గా 3 ఏళ్ల క్రితమే రావాలి, సరే అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ అయినప్పటికీ ఇప్పుడు రిలీజ్ అవ్వబోతోంది. సో శ్రీలీల ఒక హీరోయిన్, రాశి ఖన్నా కూడా ఉన్నట్టున్నారు ఇందులో. సో శ్రీలీల అంటే డాన్స్ అమ్మాయి, రాశి ఖన్నా కూడా మరి ఇప్పుడు బబ్లీగా అయిపోయినట్టున్నారు ఆవిడ, మనకు తెలీదు. ఒకప్పుడు బాగుండేది అమ్మాయి, లేటెస్ట్ గా ఎలా ఉన్నారో మనకు ఐడియా లేదు. సినిమా అంటే పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, మీకు ఈ కథ మీద కూడా చాలా రకాల కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఇది విజయ్ తెరీకి రీమేక్ అని అన్నారు, కానీ హరీష్ శంకర్ దాని మీద ఒక వివరణ ఇస్తూ విజయ్ తెరీ కాదు ఇది అని, ఆయన ఏదో ఒక పోలీస్ కథ రాసుకుని కొత్తగా తెరకెక్కిస్తున్నారు అని అన్నారు. సో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. తర్వాత మీకు అతను క్యాప్ పెట్టుకుని ఆ నిల్చున్న తీరు మీకు మైకేల్ జాక్సన్ గుర్తుకొస్తున్నాడు కదా, మీకు చూడగానే ఆ పోస్టర్ అలా అనిపిస్తుంది. సో దీనికి చాలా షేడ్స్ ఉన్నాయేమో, మరి మనకు తెలియదు, మనం వెయిట్ చేసి చూడాలి. ఫస్ట్ భవదీయుడు భగత్ సింగ్ ఏదో పెట్టారు టైటిల్. అయితే ఈ మధ్యన టైటిల్స్ మీద కూడా చాలా రెస్ట్రిక్షన్స్ వస్తున్నాయి. కొన్ని పదాలు వాడకూడదు, ముఖ్యంగా సనాతన ధర్మానికి సంబంధించి కానీ, హిందూ ధర్మానికి సంబంధించి కానీ అలాంటి టైటిల్స్ ఉంటే యాక్సెప్ట్ చేయట్లేదు. అందుకని ఉస్తాద్ భగత్ సింగ్ గా మార్చారు. మరి ఉస్తాద్ అని ఎందుకు పెట్టారో వాళ్ళు చెప్పాలి. అంటే ఆయన క్యారెక్టర్ ని స్ఫూర్తిగా తీసుకున్నారా అనేది మనకు ఐడియా లేదు. సో వెయిట్ అండ్ సీ. చాలా మంది ఇప్పుడు గబ్బర్ సింగ్ రేంజ్ లో ఉండాలని చెప్పేసి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేడం. మళ్ళీ పోలీస్ ఆఫీసర్ గా, మళ్ళీ సేమ్ డైరెక్టర్, సేమ్ హీరో కాబట్టి ఆ మ్యాజిక్ రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మేడం. మనం గబ్బర్ సింగ్ లాగే ఉండాలని ఎందుకు అనుకోవాలి? ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఒక సినిమా వచ్చేసాక దాని ఛాయలు 2వ సినిమా మీద ఉండకూడదు, ఇంకో కొత్త రకంగా చూపించగలగాలి. అప్పుడే కదా డైరెక్టర్ అనే అతను ఎలివేట్ అవుతాడు. మీకు గబ్బర్ సింగ్ లాగానే ఉంటే గబ్బర్ సింగ్ గా చూడొచ్చు మనం. సో కొత్తగా ఏం చెప్పాడు, కొత్తగా ఏం చూపించాడు, ఏ రకంగా పవన్ కళ్యాణ్ చూపించాడు అనేది ఇక్కడ ముఖ్యం. కాబట్టి మరి హరీష్ శంకర్ ఏమైనా మ్యాజిక్ చేశారా, లేదు పాత మ్యాజిక్ నే కొనసాగించారా అనేది చూడాలి. తర్వాత నిన్న ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బిఓబి అని పెడితే దానికి తదాస్తు అని ఈయన పెట్టడం, ఎవరు హరీష్ శంకర్, దాని మీద మహేష్ బాబు ఫ్యాన్స్ ఫైర్ అవ్వడం. ఈయన వెంటనే పని ఒత్తిడితో నేను ఏదో పొరపాటుగా పెట్టాను, వారణాసి సూపర్ డూపర్ హిట్ అవ్వాలి మహేష్ బాబు కెరీర్ లో అని పెట్టడం జరిగింది. సో ఎందుకు చేతులు కాల్చుకోవటం? నోటి దోలు అంటారు దీన్ని. ఇది నోటి దోల కాదు, వేళ్ల దోలు అనాలేమో, ఎందుకంటే వేళ్లతో కదా టైప్ చేస్తారు.
కాబట్టి వేళ్ళను మన అదుపులో పెట్టుకోవాలి. నోటిని కంటే కూడా మన ఆలోచనని, మన వేళ్ళని మనం సింక్ చేసుకుని ఏదైనా టైప్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే వీటిని కూడా ఈ మధ్య ప్రమోషన్స్ కి మనం చూస్తున్నాం స్టేజ్ల మీద చిన్న చిన్న కానీ సినిమాలకు అవసరం లేదండి. మీకు పవన్ ఒకటి కళ్యాణ్ గారి చెప్పనా? సినిమాకి అవసరం లేదు. ఏ సినిమా జనరల్ గా అవసరం లేదండి. ఇప్పుడు పనికి మాలిన చెత్త ఆ మధ్యన చూసాం మనం. అసలు ఎంత అంటే నేను అనేది తల్లిదండ్రులు పట్టించుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్ కి, మహేష్ బాబుకి, లేదా బాలకృష్ణకి, లేదా చిరంజీవికి అవసరమా ఇవన్నీ? నో నీడ్. అవును. ఇష్టమైతే చూస్తారు, ఫ్యాన్స్ డిసైడ్ చేస్తారండి, మీరు నేను కాదు. సినిమా బాగున్నా బాగోలేకపోయినా వాళ్ళు చూస్తారు. అవును. బాగుంటే ఎక్కువ చూస్తారు, బాగోలేకపోతే ఒకసారి చూస్తారు. సో ఉస్తాద్ భగత్ సింగ్ మీద చాలా అంచనాలు ఉన్నాయి భారీగా. ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది, అందులో సందేహమే ఉంది. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.